బానిసత్వము ఇవి నా బ్లడ్ లో లేదు, అది నాకు అవసరం కూడా లేదు. అది అట్లాంటిది నాకు అటువంటి పదవి కూడా అవసరం లేదు నాకు. ఇప్పుడు ఎన్ని కోట్లకు ఉంటారన్నా? కోట్లకు అని అంటే కోట్ల కన్నా ఎక్కువనే నన్ను ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా. ఆ కోట్లు పైసల పరంగా కాదు, మీలాంటి జనాల పరంగా. ఇప్పుడు మీరు ఆ నుంచి వెతుక్కుంటూ ఎక్కడ ఎవరు ఎవరు అని అడుక్కుంటూ వచ్చిండ్రు అంటే అది నా ఆస్తిపాస్తుల కిందనే లెక్క. అది ఆస్తిపాస్తులు రోజు కొంతమంది వస్తారు కదా యువకులు ఇంటికి. ఇంత ముందుకి అక్కడ గుంపు గుంపు ఉండే బయట చూసినా. మరి వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే ఎంతో కొంత అవుతుంది కదా. మెయింటైన్ అంటే ఏం మెయింటైన్ ఉంటుంది చెప్పండి? వాళ్ళు ఇష్టంతో వస్తారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారా? నేనా దేవుని దయ వల్ల బుక్కడు బువ్వ తింటా ఇంట్లో పొద్దున. బండ్ల 500 ఉన్నాయా డీజిల్, 100 రూపాయలదా పెట్రోల్, 2 వీలర్, అంతే. బయటికి పోతా, ఏడపోయినా గిరికి హన్మకొండ, కాయపేట, వరంగల్. నాకు ఇక్కడ ఉంటే తిరిగి నా ఖర్చులు కూడా లేదు. సరిపోద్దా? సింగిల్ బ్యాచులర్ నేను. ఈ జీవితం సరిపోద్దా? సరిపోతే ఫుల్ హ్యాపీ ఉన్నా నేను. ఇప్పుడు ఎన్ని ఏళ్ళకున్నారన్నా? నేను 40+ ఉంటా. 40+ ఉన్నారు. ఇంత పేరు సంపాదించుకున్నారు, ఇంత పరిచయాలు సంపాదించుకున్నారు, ఇంతమంది ఆదరణ మీకున్నది. మరి 40+ చేస్తారు, ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు కన్నా? ఏమో అట్లా అయిపోయింది. అది కాలేదు, అటు సైడ్ ట్రాక్ చేయలేదు. ఒక ఆశ ఉండే. ఇప్పుడు నువ్వు కొన్ని ఉండే ఇక డ్రీమ్స్, అవి కాలే, ఫుల్ఫిల్ కాలే. నాకు తెలిసింది ప్రేమించి ఓడిపోయారు అని. అదేం లేదు, ప్రేమలు దోమలు అవన్నీ ఏం లేవు. కానీ వాస్తవంగా చేసుకునేదే ఉండే. నేను కూడా పరిస్థితుల ప్రభావము, ఇంకోటి అయినాక చేస్తా, ఇంకోటి అయినాక చేసుకుంటా, ఇదైతే చేసుకుంటా. ఒక వ్యక్తిని ఇష్టపడి అట్లా ఏం కాలేదా? అదేం లేదు, అంతేం లేదు. వాస్తవంగా చాలా మంది వెయిట్ చేసిండు నా కోసం. చెప్పొద్దు కానీ నేను ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. చెప్పేసిన డైరెక్ట్, నా లైఫ్ స్టైల్ ఇది, నాది ఇది ఇది అని చెప్పేసిన డైరెక్ట్. మరి చూడొచ్చా పెళ్ళి ఇప్పట్లా? ఇక ఇప్పుడే మీరే అన్నారు, ఇన్ని సంవత్సరాలు ఇంత ఉండి కూడా నువ్వు ఖాళీగా ఉన్నావు, ఏమో పదవి లేదు, ఏది లేదు. పదవి ఒక డ్రీమ్, అది అచీవ్మెంట్ చేస్తే ఆ ఆనందం వేరుంటది. ఇప్పుడు మీరు అన్నారు ఏం లేకుండానే ఇంతమంది ఉన్నారు, ఇంత ఉన్నారు. నేను ఇంకేదో ఒకటి ఉంటే ఒక నలుగురికి సాయం పడతా, నలుగురికి హెల్ప్ చేయగలుగుతా, నలుగురు ఉపాధి కలగలుగుతా, నలుగురు తిండి పెట్టగలుగుతా, నాలుగు డెవలప్మెంట్ చేయగలుగుతా అనే ఒక ఆశ ఉన్నది. ఎందుకు చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను లీడర్షిప్ క్వాలిటీస్ చేసి నా స్కూల్ టీచర్లే నన్ను క్లాస్ టీచరు అన్నిటికీ ముందు పెట్టేది. అంటే కొంచెం సబ్జెక్ట్ పరంగా కొంచెం ధైర్యంగా ఆ విధంగా కొంచెం ముందు పెట్టేది. అట్లా 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 కొంత భావజాలాలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో నేను గవర్నమెంట్ స్కూల్ చదివిన, భావజాలాలు బాగా నేర్పిస్తారు, ఎథిక్స్, మోరల్ వాల్యూస్ బాగుంటాయి. అంటే సొసైటీ కూడా నేర్చుకుంటాం. ఇప్పుడున్న చదువులు వాళ్ళ స్వార్థము, సొసైటీ మీద బాధ్యత ఉండదు. సొసైటీ మీద బాధ్యత, సొసైటీ నాకేమిచ్చింది అని అందరూ అంటారు. అసలు నువ్వు సొసైటీకి ఏమి ఇచ్చినావు, నువ్వు ఊరికి ఏమి ఇచ్చినావు, నువ్వు నీ విలేజ్కి ఏమి ఇచ్చినావు, నువ్వు కుటుంబానికి ఏమి ఇచ్చినావు, నువ్వు నీ అన్నదమ్ములకు ఏమి ఇచ్చినావు, నువ్వు తల్లిదండ్రులకు ఇచ్చినావు అని మనం ఆలోచించుకోవాలి. అప్పుడు నీకు అది అర్థమవుతుంది. అప్పుడు మా స్కూల్ టీచర్లు అట్లే నేర్పించేది. అట్లా నేర్చుకునే అన్న ఇంత పిల్లలకు సాయం చేస్తా ఉంటారు, అది మన బాధ్యత. సాయం చేస్తారంటే ఇప్పుడు నేను పోయినా పెద్ద అదే లేదు, నలుగురికి సాయం చేయడం నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా, చూసిన. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, నేను కూడా అవన్నీ చూసిన. దాని ద్వారా ఉన్నదాన్ని నలుగురు మస్తా. ఇవన్నీ విషయాలు బాగానే ఉన్నాయన్న. ఈ మధ్యలో మరి కాంగ్రెస్ పార్టీ పాలన గురించి వ్యతిరేకత ఉన్నది, మరి మీ పైన చాలా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఏడాది పాలనలో. నిజంగా మరి కాంగ్రెస్ పార్టీలో చేరినాక నిజంగా మీరు సంతృప్తిగా ఉండరా అన్న? నేను కాంగ్రెస్ పార్టీ నాయకులైనా డిన్నా అని అడుగుతలేను, నాకు తెలిసిన నేను తెలుసుకున్న నిజమైన అసలైన సిసలైన ఒక మామూలు డిన్నా అని అడుగుతున్నా. నిజంగా కాంగ్రెస్ పాలన బాగుందా? బాగున్నది, నిజంగా ఉన్నది. ఎందుకు అని అంటే ఒక కామన్ మ్యాన్, ఒక ఉదాహరణ నీకు చెప్తా. గత 10 ఏళ్ళు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, చూసిన దగ్గర నుంచి చూసిన. ఒక ఎమ్మెల్యే ఒక సీఎంను కలవాలి, ఒక మినిస్టర్ను ఒక సీఎం కలవాలంటే పెద్ద గగనం ఉండేది. ఒక ఎమ్మెల్యే ఒక ఫండ్ తీసుకుపోవాలి, ఒక వర్క్ కోసము రిప్రజెంటేషన్ చేయాలన్నా కూడా ఒక గగనం ఉండే. కానీ ఇప్పుడు నేను జాయిన్ అయ్యి సుమారు ఎలక్షన్ ముందు జాయిన్ అయినా, ఇప్పటికి 6-7 సార్లు నేను సీఎం గారిని కలవడం జరిగింది. మినిస్టర్లను డైరెక్ట్ బయలుగడింది. సెక్రటరియట్ల ఆఫీసర్లు వాళ్ళు మాట్లాడుకోవాలంటే ఫోన్లు మాట్లాడుకోవాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉండే. కానీ ఇలా స్వేచ్ఛ ఉన్నది, ఫ్రీడమ్ ఉన్నది, రెస్పెక్ట్ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఉన్నది. మరి ప్రజల పాలన గురించి ఏమంటారు? ఇవన్నీ మీకు పాలన అంటే వాస్తవంగా మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు
గ్రౌండ్లో ఉన్నది -0 నుంచి అధికారం తీసుకురావడం వల్ల క్రియాశీల పాత్ర పోషింది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అన్ని భావజాలాల్లో ఉన్న కుల సంఘాలే కానీ రాజకీయంగా సపోర్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వ్యతిరేకత ఇక్కడ ప్లస్ అయిపోయింది. ఇప్పుడు మనము పగ్గాలు పట్టుకున్నట్టు 7వ తారీఖు నుంచి 2023 డిసెంబర్ 7 తారీఖు నుంచి పగ్గాలు తీసుకున్నప్పుడు 7.5 లక్షల కోట్ల అప్పుతోటి ఉన్నాం మనం. అది జరగమైన సత్యం. వాటిని భర్తీ చేసుకుంటూ పథకాలు రావాలి అంటే కొంత టైం పడుతుంది. ఇంకొక పెద్ద గ్రేట్నెస్ నాకు ఎక్కడ బాగా నచ్చింది అని అంటే, ఒక డిఎస్సి వేయాలంటే కొన్ని నెలలు, సుమారు సంవత్సరము నోటిఫికేషన్ ఇచ్చినాక 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, 11 నెలలు అవుతుంది. అటువంటిది 2 నెలల్లో డిఎస్సి కంప్లీట్ చేసింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. అలాగే సుమారు 52,000 నుంచి 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు డైరెక్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసిండు. అది అంటే ఒక 8 months 1 yearలోనే ఇంత చేయడము చాలా గొప్ప. చాలా అట్లా అంటేనే 17,000 కోట్ల రుణమాఫీ కూడా మాఫీ చేయడం జరిగింది. నిజంగా మీరు చెప్పినట్టు అన్ని మంచి పనులే జరుగుతాయి. కొన్ని చెప్తున్నా ఇంకా నేను. మరి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందన్న? వ్యతిరేకత ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ కొంత వ్యతిరేకత ఎక్కడ వచ్చింది అని అంటే, నేను చెప్పనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, అటకెక్కిపోయినాయి. ఒక్క పథకాన్ని చేసి ఒక బస్సును ఫ్రీగా పెట్టి మొత్తం అన్ని చేసేసినామని చెప్పుకుంటే కాదు. కానీ ప్రజల మీద పెట్టాల్సిన ఫోకస్ అంతా తీసుకుపోయి విగ్రహాల మార్పుల మీద, నెంబర్ ప్లేట్ల చేంజ్ మీద, యాదాద్రిని తీసేసి యాదాద్రి నరసింహ మళ్ళీ యాదగిరి గుట్ట పెడతా. ఈ పేర్ల మార్పులతోటి, విగ్రహాల మార్పులతోటి తెలంగాణకి ఎట్లా లాభపడతారని మీరు చెప్పుండ్రి. అంటే పేర్లు మార్పులు, విగ్రహాల మార్పులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అయిందా? ఇంతకుముందు ఎప్పుడు లేదా? అంటే ఇప్పుడు ఆయన ఉన్నదా లేదా తొడగోసుకుంటే మేము అట్లా ఉన్నదా లేదా అంటే జరిగిన తప్పును రెక్టిఫై చేయడం జరిగింది. అప్పుడు టీజీ టిఎస్ అని పెట్టడంలో తేడా ఏమున్నది అంటే టిఆర్ఎస్ అంటే దానికి కొంత చెప్తారన్న. అవును, టీజీ అని అప్పుడు మేధావులు అప్పుడు చేసి ఉండే కదా కోదండరామ్ సారే గాని ప్రజలందరూ కూడా అందరూ టీఎస్ అనే టీజీ అన్నప్పుడు మనం ఉద్యమం జరిగినప్పుడు కూడా టీఎస్ పెట్టుకోలేదు, టీజీ పెట్టుకున్నాం. మీకు గుర్తుందో లేదో? ఉద్యమం సందర్భంలో మన బండ్లకు, కార్లకు, 2 వీలర్లకు అన్నిటికీ టీజీ అనే పెట్టుకున్నాం. ఒక్కటి అది సవరణ, దాంట్లో డబ్బులు ఖర్చు కావు, ఏవి కాదు. రెండోది బస్ ఫెసిలిటీ ఇచ్చింది. బస్ ఫెసిలిటీ తర్వాత మన అక్కలో, చెల్లెలు, అమ్మలకు కొంతమంది వెసులుబాటు కాలేదా? రెండోది ఇప్పుడు పరిపాలన స్టార్ట్ అవుతుంది. వాస్తవంగా విగ్రహం మార్చుడుతోటి పరిపాలన స్టార్ట్ అవుతుందండి. ఏ ఒక్క కార్యకర్తలు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఒకటి మైనస్ ఏమున్నది అని అంటే, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ప్లస్, కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఏంటంటే నేను చెప్తాను. కాంగ్రెస్ పార్టీగా వాళ్ళుండి కూడా మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం. అక్కడ మేము టిఆర్ఎస్ పార్టీ అక్కడ పనిచేసిన కదా, నేను 10 రూపాయలు చేస్తే 100 రూపాయలు చెప్పుకునేది, చెప్పేది. ఇప్పుడు కూడా చెప్పుకుంటా టిఆర్ఎస్ పార్టీ అట్లే చెప్పేదా చెప్పినా అప్పుడు నేను అంటే ఇది జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేసింది చెప్పుకునే అది వస్తలేదు ఇంకా. అంటే అంటే నాలాంటి వాడు చెప్తున్నా, అంటే అది మైనస్ ఉందని నేను చెప్తున్నా. ఇప్పుడు అన్ని ప్లస్లు మైనస్లే ఉండే కదా, మైనస్లు కూడా చెప్పుకో, అది చెప్పుకుంటలే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ సోషల్ మీడియా చూడు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చూడండి మీరు. ఇది మేము చేసినాంరా బాబు, ఇది తప్పురో, ఇది కరెక్టరో అని చెప్పుకునే అది కొంచెం తక్కువ ఉన్నది అది. ఇంకోటి, నేను ఒక వరంగల్ బిడ్డగా, మాజీ కార్పొరేటర్గా, ట్రై సిటీలో ఉండి ఒక వ్యక్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేను ఇప్పుడు మీరు ఏం చేసిండ్రు, ఏం చేయాలంటే ఒక వరంగల్ గురించి మాట్లాడతా. మాకు అండర్ డ్రైనేజ్ సిస్టము ఒక కళ వరంగల్లో. ఎవరైనా రాజకీయ పార్టీలు పక్కకు పెడితే ఒక ఎయిర్పోర్ట్ మాకు ఒక డ్రీమ్ కళ. అటువంటిది మొన్న సీఎం గారు, మొన్న గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 4,900 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. మాకు డ్రీమ్ అది. డెవలప్మెంట్ అయితే లేదు వరంగల్. ఖమ్మం బాగా చూసినాం మేము, ఖమ్మం బాగా డెవలప్ అయింది, సిద్దిపేట డెవలప్ అయింది, కరీంనగర్ డెవలప్ అయింది, సిరిసిల్ల డెవలప్ అయింది. ఇంత వరంగల్లో 10 సంవత్సరాల చెప్పుకోవడానికి మేము ఏమున్నది? వాస్తవంగా టిఆర్ఎస్ పార్టీల పథక పెన్షన్ సోమరిపోతులను చేసిన
వాస్తవంగా చెప్తున్నా. పార్టీ మారినాక బలేసుకుంటా. నేను కొన్ని చెప్తున్నా. ఇదే మాట టీఆర్ఎస్ లో ఉంటే అందరూ నేను అన్నా, నేను టిఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా మీకెవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మా బ్యాచ్ 2016-21 కార్పొరేషన్ లా నేను ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షం లాగా నేను ప్రశ్నించిన. నేను ప్రజలకు నేను న్యాయం చేయాలి, పార్టీని నేను గౌరవించుకోవాలి, పార్టీని పబ్లిక్ లకు తీసుకుపోవాలి. ప్లస్ నేను ఆడ ఉన్నదా ఇప్పుడు నేను ఎన్ని రోజులు డబ్బు కొట్టుకుంటా పోవాలి, జరగంది పోతే సీఎం రిలీఫ్ ఫండ్ సంవత్సరానికి 300 కోట్లు ఇస్తా అనేది వరంగల్కు రాలేదు బ్రదర్. నేను కార్పొరేటర్ చెప్తున్నా, నేను కౌన్సిల్ ఉన్నా కాబట్టి చెప్తున్నా. అరే మొన్నటి దాకా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కాంట్రాక్టర్లు బిల్లు రాలే, మున్సిపాలిటీ కాదు ఏ డిపార్ట్మెంట్ బిల్లులు రాలే. అది ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి మరి? ఇప్పుడు ఎందుకు వర్కులు నడుస్తున్నాయి? ఇంత మైనస్ లో కూడా 7.5 లక్షల కోట్లలో కూడా మన మైనస్ కూడా సుమారు 5 కోట్ల వర్కులు నడుస్తున్నాయి. ఎట్లా నడుస్తున్నా చెప్పు? కాజీపేట బ్రిడ్జ్ స్టార్ట్ అయింది, నైమ్నార్ బ్రిడ్జ్ స్టార్ట్ అయింది, కాలేజీ కళాస్రోతం ఓపెన్ అయింది. మా గల్లీలలో సీసీ రోడ్లు చూడండి, కమ్యూనిటీ హాల్ చూడండి, పిహెచ్సి సెంటర్లు చూడండి. నేను ఒక వరంగల్లో చూస్తున్నా, ఒక ట్రై సిటీ వరకే చూస్తున్నా. అండర్ డ్రైనేజ్ సిస్టము మా కళ అది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. దాన్ని ఎంత మనం మైనస్ అయినాం, ఈ చిన్న చిన్న పట్టణాలు ఎందుకు డెవలప్ అయినాయి, మన వరంగల్ ఎందుకు డెవలప్ కావాలంటే ఫర్ ఎవ్రీథింగ్ పొలిటికల్లా గడసన్న నాయకుడు ఉండాలి. అధిష్టానం దగ్గర, సీఎం దగ్గర, మినిస్ట్రీ దగ్గర కొట్లాడి తెచ్చే ఆ దమ్ము ధైర్యం ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. ఫస్ట్ ఇక్కడ గడసన్న నాయకుడు ఎవరు వరంగల్ ఉన్నారు. వాస్తవంగా నేను ప్రౌడ్గా చెప్తున్నా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు గడసైన నాయకుడు. వర్కుల మాత్రం నేను బాగా చూసిన, నేను దగ్గర నుంచి చూసిన. అండర్స్టాండింగ్ బానే ఉంది అంటే చూసిన కాబట్టి అండర్స్టాండింగ్ బానే ఉంది. నేను చూసిన, పొగుడు కాదు. ఆయన దగ్గర మైనస్ చెప్తా, ప్లస్ చెప్తా. నేను చెప్తారా అన్న? 100% చెప్తా. చెప్పండి అన్న. ఏం మైనస్? నాయన రాజేంద్ర దగ్గర జరిగింది చెప్తా, ఏదైనా ఉన్నది అంటే చెప్తా. ఆయన దగ్గర మైనస్ కూడా చెప్తా. ఆయన పబ్లిక్ లో ఓపెన్ గా చెప్తుండు, ఓపెన్ గా మాట్లాడద్దు పొలిటీషియన్. ఏదన్నా ఉంటే చెప్పాలి, ఇట్లా తప్పు చేసిండు పలాంటి, డిన్నా నువ్వు తప్పు చేసినావు తప్పు అది అనద్దు, కానీ ఆయన ముఖం ముందు అనేస్తాడు. ఏదైనా ఏమన్నా పని వస్తే ఇది పద్ధతి కాదు నేను చెయ్యాను డైరెక్ట్ అట్లా చెప్పొద్దు. కానీ ఈయన చెప్తుండు, అది నాకు నచ్చలే. నన్ను పర్సనల్ గా చూసుకుంటే తప్పేమన్నా ఉన్నది చెప్తా. ఇప్పుడు ఆయన పాజిటివ్స్ చెప్తున్నా నేను. 4 ఆయన గెలిచి ఒక కొత్త ఫ్రెష్ ఎమ్మెల్యే ఆయన. సరే పార్టీలో 30 సంవత్సరాలు చేసిండు, మేము స్కూల్ ఉన్నప్పని చూస్తున్నాం, ఆయన చేసిండు, నేను సీనియర్. కానీ సీఎం దగ్గర కొట్లాడి తీసుకొచ్చే ఇన్ని నిధులు ఇన్ని చేయడం అంటే అది అల్లాటప్ప మనిషిగా. కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ మా వరంగల్ సార్ అన్నే కానీ, ఇంకా మినిస్టర్లే కానీ, వేరే చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలే చెప్తారు మాకు. డిన్నా వాస్తవంగా ఇది తీసుకొచ్చింది మాత్రం మీ హన్మకొండ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారే. ఆ ధైర్యం ఆ గడిసాయనకు బాగున్నదని వాళ్ళే అంటారు. నేనే చూసిన. నేను ఆయన తోటి కొంత 2-3 సార్లు సెక్రటరియట్ కు ఫైల్ ఎందుకు కాలేదు, మాకు ఎందుకు శాంక్షన్ అయితే లేదు అని ఇట్లా డైరెక్ట్ గా మాట్లాడతాను. అసలు వాస్తవంగా ఎవరైనా సార్ ఇది చూడండి సార్ ఇట్లా అది అని రిక్వెస్ట్ గా మాట్లాడతాను. ఇక ఆ గడుస్తున్నది, డెవలప్మెంట్ గడుస్తున్నది. ఎందుకు అంటే కోల్పోయినాం మనం వరంగల్. నేను అట్లా కాదు, ఇవాళ కాకపోయినా నేను రేపైనా ప్రతిసారి పుట్టినోడు ఎప్పటికీ ఎమ్మెల్యే కాదు, పుట్టినోడు ఎప్పటికీ కార్పొరేటర్ కాదు. మన హయాంలో ఏం అభివృద్ధి జరిగింది అనేది నేను చూపెడతాను, ఆయన చూపెడుతుండు కూడా. అది నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఇంకొకటి గెలవంగానే ఆయన జూన్ 2 రోజు ఉద్యమకారులకు అందరికి పిలిచి 69ల ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలను పిలిచిండు, 1969 ఉద్యమంలో పాల్గొనే వాళ్ళందరినీ పిలిచిండు. మాలాగా మళ్ళీ దశ ఉద్యమంలో ఆల్ పార్టీస్ ని, అన్ని రాజకీయ పార్టీ బీజేపీ, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బిఎస్పి అన్ని కుల సంఘాలను పిలిచి ఘనంగా సన్మానించాడు. అక్కడ నాకు బాగా కొంత అంటే ఉద్యమకాలను ఎవరు గౌరవించినా కొంచెం నాకు హ్యాపీ అయింది. ఆ రోజు నేను బాగా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయినా. మళ్ళీ ఈ ఎమ్మెల్యే దగ్గర ఏంటంటే అవుతుంది అంటాను, లేతే లేదంటాడు. గత ఎమ్మెల్యేలను చూసినా కదా నేను, అవుతుంది అంటే తిప్పి 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 వానికి బీపీ షుగర్ రోగాలు వచ్చి వాడు చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది ఒకటి వాస్తవంగా లీడర్ అయితే ముఖం ముందు ఇట్లా చెప్పొద్దు, ఆయన ముఖం ముందు చెప్తాను అవుతుంది కాదు, ఎందుకు అవుతుంది ఎందుకు కాదు. అది నాకు బాగా నచ్చింది. అంటే ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయన్న. నేను ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నా, మీరు తీన్మార్ మల్లన్నతో కూడా మంచి సంబంధాలు ఉన్నట్టే మీకు? తీన్మార్ మల్లన్న అంటే నాకు వ్యక్తిగతంగా నాకు డిన్నా గురించి తెలుసు. డిన్నా అంటే కొంచెం మాస్ లీడర్, అందుబాటులో ఉండే లీడర్. తీన్మార్ మల్లన్న అంటే ఒక బ్లాక్ మెయిలర్ కదన్నా.
బ్లాక్ మెయిలర్ గానీ మీరు అంటారు కావచ్చు, అసలు మీకు ఎట్లున్నో నాకు తెలియదు కానీ ఓ ఫైటర్ గా నేను ఆయనను ఫైటర్ గా నేను భావిస్తా. ఫైటర్ అంటే నేను ఒక టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నేను కూడా వ్యతిరేకించిన, నా పార్టీని నేను డ్యామేజ్ చేస్తే నేను మాట్లాడద్దని. టిఆర్ఎస్ లో ఉన్నా కూడా ఆయన టిఆర్ఎస్ ని వ్యతిరేకించిన, పార్టీ పరంగా నేను వ్యతిరేకించిన, పర్సనల్ గా నేను ఇష్టపడ్డా. ఫైటర్ అది ఎవరెవరు కాదు, బీజేపీలో ఉన్నారు ఫైటర్. ఇప్పుడు బీజేపీలో ఉదాహరణ మొన్నటి దాకా రాకేష్ రెడ్డి అని ఉండే, ఆయన మొన్న బీఆర్ఎస్ పార్టీలో పోయిండు. బండి సంజయ్ గారు ఉండే, నాకు పరిచయం లేదు ఆయన, కానీ నాకు ఫైటర్. ఏ పార్టీలో ఉండు ఎవరన్నా పర్సనల్ గా నాకు ఫైటరు, ఆయన ధైర్యము, ఆయన సబ్జెక్టు, ఆయన ఎదిరించే తత్వం నాకు బాగా నచ్చింది. అందులో భాగంగా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో భావజాలాలు, బీసీ బిడ్డ రావాలి, ఆల్రెడీ ఒకసారి 2 సార్లు మిస్ అయింది, రావాలన్న తపనతోటి నేను సపోర్ట్ చేయాలటువంటి వాళ్ళం కానీ సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సపోర్ట్ చేసి ఆయన గెలిచినందుకు ఇప్పుడు మొన్నటి దాకా వాస్తవంగా కూడా ఒక పార్టీ నుండి పార్టీలు అనద్దు, ఆయన పార్టీని వ్యతిరేకించుకుంటూ కూడా ఆయన బీసీ భావాన్ని బాగా ముందుకు తీసుకొద్దాం. ఈ రోజు బీసీల గురించి, కులగణన గురించి, రిజర్వేషన్ల గురించి యావత్ తెలంగాణలో మాట్లాడింది మాత్రం వాస్తవంగా ఎదురు నుంచి మాట్లాడే మాత్రం మల్లన్న నేను బాగా ఫీల్ అవుతున్నా. సో అందుకే ఇష్టపడతారా? అంటే ఇప్పుడు శత్రువులల్లా కూడా కొన్ని యాంగిల్స్ నచ్చుతాయి భయ్. శత్రువుని అన్నిట్లలో శత్రువుగానే చూడదు, ఇష్టం లేని వ్యక్తి దాటిగారు కూడా కొన్ని నచ్చుతాయి. ఆ నచ్చిన గుణాలు కొన్ని నాకు కనెక్ట్ అయినాయి. ఇప్పుడు ఆ కనెక్ట్ అయిన దాంట్లో నేను కూడా మల్లన్నను కొన్ని సందర్భాల్లో చాలా ఇష్టపడుతున్నాను. కానీ ఆ ఫైటర్ ఇప్పుడు షూటర్ మరి కాంగ్రెస్ పార్టీనే కాలుస్తా ఉన్నాడు, జాగ్రత్త. అంటే అన్నిట్లో కాలువకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీ కండువతోటి, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటి గెలిచిండు, అది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మల్లన్న కూడా అటువంటిది ఎప్పుడు క్రాస్ చేయడని నేను నమ్ముతున్నా. కానీ చేసిండు ఇప్పుడు ఆ మల్లన్ననే మీకే ఊచుకుంటా ఉంది, రెడ్డిల రాజ్యం అంటాడు, రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అంటుండు. మరి ఇదే పార్టీలో ఉన్నారు, రేవంత్ రెడ్డి మీ పెద్ద ముఖ్యమంత్రి రాష్ట్రానికి, మరి మీరెంతవరకు అంగీకరిస్తారు? నేను సీఎం గా నేను గౌరవిస్తా. పర్సనల్ గా నేను బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డిని నేను ఇష్టపడ్డా ఒక ఫైటర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2000 ఎప్పుడు అంటే 19-18 పీరియడ్లో అనుకుంటా, అప్పుడు ఆయన కొత్తగా ఎంపీ అయిండు. మేము నాంపల్లి ప్రజాప్రతినిధుల కోట్లని నాంపల్లిలు ఉంటాయి, ఆయన రూమ్ లో కూర్చున్నాడు. అప్పుడు ఆయన ఎంపీ అయిండు, కాలేదో నాకు తెలియదు. ఆయన మీద కేసుల గురించి వచ్చిండు, మా కేసుల గురించి మేము కూడా వరంగల్ నుంచి పోయినాం. ఉన్నాయి రైల్వే కేసులు కింద ఉంటే ప్రజాప్రతినిధులు ఏది ఉన్నా కూడా పోవాలి, మాతోటి కూడా చాలా మంది ఉండి వాళ్ళతో మేము కూడా పోయినాం. ఒక్కడే ఒంటరిగా పోయిండు, అలా కూర్చున్నాడు, ఎవరితో మాట్లాడుకుంటూ. నాతోటి టిఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. కానీ నేను స్వయంగా పోయి కలిసి మాట్లాడి ఆయనతో ఫోటో దిగడం జరిగింది. బయటకు వచ్చి నేను వ్యతిరేకిస్తాను, కానీ పర్సనల్ గా నేను ఆయన ఇష్టపడు. ఫైటర్ ఆయన అప్పుడు ఫైటర్ అన్న, మీరు భవిష్యత్తు మంచిగా ఎంపీ అవుతారు. ఎంపీ అయిండో కాలేదు, అప్పుడు ఇంకా పిసిసి కాలే అవుతారు.